కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడాలంటే ఈరోజు కేటీఆర్ కి హరీష్ రావుకి లాగులు నడుస్తున్నాయి. కాళేశ్వరం బలకాడు ఉందని చెప్పి ఎక్కడ బొక్కలు దోస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన నోరిపి మాట్లాడే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదు. అటు బీజేపీ పార్టీ తోటి ములాఖత్ అయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విధంగా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి ఏది చేసినా మా ముఖ్యమంత్రి గారు ఏ మంచి పని చేసినా కూడా ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు ఒక రోగం వచ్చింది. అనుమానం అనే ఒక రోగం మీద అంటుకుంది. ప్రతి విషయం పైన అనుమాన పడుతూ ఏది పడుతుంది మాట్లాడుతుండ్రు. నిన్న మొన్న చూసిన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇడిచిపెట్టా అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుందారని నీకు అడుగుతున్నా. ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. ఒకసారేమో ప్రజలే తప్పు చేసిన మమ్మల్ని ఓడగొట్టించి ఆ ప్రజల కర్మ అని చెప్పి ప్రజల్ని తిడతావు. మరొకసారి మాట్లాడుతూనేమో కార్యకర్తల్ని తిడతావు. ఇంత బల్పు ఇంత అహంకారం నీకెందుకు? నువ్వు మీ అయ్యా మీ కుటుంబము కలిసి రాక్షసులు లెక్క రాక్షసత్వం తోటి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మీ అహంకారాన్ని మీ బల్పుని మీ మదాన్ని మీ కొవ్వుని చూసి మీకు గుణపాఠం నేర్పించాలని చెప్పి ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొట్టిండ్రు. మీ ప్రభుత్వంలో పరిస్థితి ఏ రకంగా ఉంటే మీ అయ్యకి గోళీలు అందించడానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఎవరికి కూడా పదవులు ఇయ్యలే. ఇది మా చరిత్ర, ఇది మా చిత్తశుద్ధి. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చిన రోజుకెళ్ళి ఇప్పటి వరకు వైద్యం పైన కానీ, విద్య పైన కానీ, రైతుల పైన కానీ, మహిళల పైన కానీ ప్రతి రంగం పైన చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి ప్రజా పరిపాలన మేము అందిస్తుంటే మీ అయ్యవన్నీ వాస్తవాలను అంగీకరించి ఫార్మ్ హౌస్ లో వండుకున్న మీ అయ్యనే బయటికి వస్తలేడు. మీ అయ్య ఎప్పుడు పోతాడా, మీ అయ్య కృషి ఎప్పుడు ఖాళీ అవుతుందని చెప్పి పోటీ పడి బాబామ్మడుదులు ఇద్దరు కూడా పోటీ పడి ఏదో చూపించుకోవాలి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి చూపించుకోనికి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు రాళ్లతోటి నువ్వు బయట తిరుగుతే కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కేటీఆర్, ఇప్పటికన్నా నిజంగా నీకు వాస్తవాలపైన చర్చ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ అయ్యని తీసుకొని రా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి తీసుకురా. మెట్రో విషయాలపైన ఇవన్నిటి విషయాలపైన చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మెట్రో పైన మీ యొక్క ధోరణి ఏ విధంగా ఉంటే ఈరోజు మెట్రో లాభాల్లోకి తీసుకురావాలి. సెకండ్ ఫేజ్ మెట్రోని పెంచాలి. సెకండ్ ఫేజ్ దాన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కృషి చేసిర్రు, ఏ రకంగా 30,000 కోట్లది 15,000 కోట్లతోటి ఎల్ఎన్టీ సంస్థకి వెళ్ళి తిరిగి బైబ్యాక్ చేసుకొని ఏ రకంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవన్నీ విషయాలపైన చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి అహ్మదాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇతర రాష్ట్రాలకి వాళ్ళు మెట్రోకి నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకపోతే బీజేపీ పార్టీ పైన మాట్లాడాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేద్దామని ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నిప్పులు కురిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికన్నా ప్రజలందరికీ అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ రిస్తదార్ సమితి అని. ఎక్కడ వాళ్ళని తిడితే మళ్ళీ కాళేశ్వరంలో నిన్ను మీ అయ్యని మీ బావని బొక్కలేస్తున్న ఒక భయంతో బీజేపీ పార్టీ గురించి నువ్వు మాట్లాడతలేవు. మొన్న కూడా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి సీటు చోరీ విషయం జరిగితే ఆ విషయం పైన భారతీయ జనతా పార్టీ వివరించిన అప్రజాస్వామ్య బద్దంగా ప్రొసీజర్ లేకుండా వారు వివరించిన తీరు పైన మాట్లాడాల్సింది పోయి మా మధ్యలో ఎవరో చేసిర్రు, మా దాంట్లో ఎవరో చేసిర్రు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఏ డైరెక్షన్ ఇస్తే కిషన్ రెడ్డి ఏ డైరెక్షన్ ఇస్తే ఈరోజు కిషన్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు కలిసి ఒకటే డైరెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని ఒకటే ఒక కక్ష కట్టుకొని మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా వారి స్టాండ్ మీ స్టాండ్ ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.